Hey guys, welcome back to my YouTube channel. This is M Language. అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సన్ సిటీ. సో ఇప్పుడు మనం బోనాలకి వెళ్తున్నాం, గోల్కొండ బోనాలకు. సో మనందరూ రెడీ అయ్యారు. కూరగాయలంతా రెడీ అయ్యారు బోనాలకి. గోల్కొండ బోనాలు ఫేమస్ హైదరాబాద్ లో. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. మంచి చేస్తా నా కొడక నువ్వు నాశనం అయిపోతావురా. మన ప్రేక్షకుల గురించి సాయి గురించి బాగా తెలియదు కాబట్టి సాయి అనేవాడు చాలా మంచి వ్యక్తి. ఫైనల్లీ మనం గోల్కొండ బోనాలకి వెళ్తున్నాం. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ అన్నమాట. ఇదే ఓవరాక్షన్ తగ్గించుకుంటే బాగుంటుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. వాళ్ళు కూడా ఉన్నారు మనతోని. అండ్ చుట్టూ మోడల్ ఇటు డీజే రాజు స్మైలీ 1 2 3 గుడ మీద గిరిక మీద దొరక. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మనకు ఎంత అందం ఉన్నది ముఖ్యం కాదు, ఎంత మంచిగా ఉన్నది ముఖ్యం కాదు, ఎంత తెల్లగా ఉన్నది ముఖ్యం కాదు, పనులు మంచిగా ఉన్నాయా లేవా అది ముఖ్యం. సామాన్లు మంచిగా ఉండాలి. అండ్ ఫైనల్గా మనకు బస్ అయితే డ్రాప్ చేసేసింది. సో బస్ అనేది లోపలి వరకు వెళ్ళదు, ఇక్కడికే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. నార్మల్ టైంలో వెహికల్స్ అనేది లోపలికి అలో చేస్తారు, బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు అయితే వెహికల్స్ అలో చేయరు. అండ్ లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి ఒకటే ఎగ్జిస్ట్ దారి ఉంది మనకు. అండ్ చూసుకోవచ్చు, ఒక్కొక్క గోడ 30 feet హైట్ ఉంటుంది, సాలిడ్ డోర్స్తో ఉన్నాయి. అండ్ ఏరియా మొత్తం ఆర్మీ కంట్రోల్లో ఉంటాయి, ట్రైనింగ్ వగేరా అవుతుంటాయి. ఇక్కడ మనకు మ్యాక్సిమం మనకు చిప్రీ గ్యాంగ్స్ ఎక్కువ ఉంటారు. సో వన్ ఆఫ్ ద మెయిన్ గ్యాంగ్ ఇక్కడ వస్తుంది మనకు. మనం నలుగురం ఉన్నాం. ఇంకో దాదాపు ఒక 1/2 kilometer వెళ్తే మనకు గోల్కొండ ఒక మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేస్తాం. సో అజయ్ గారు తెలుసు కదా, చాలా ఏదో డప్ప కటింగ్ చేసుకున్నాడు. ఆ డప్ప కటింగ్ ఎట్లుందో మీరే కామెంట్ చేయండి. ఆ డప్ప కటింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. వాళ్ళు నచ్చితే ఎస్ అని పెట్టాను, నచ్చకుంటే తీసిందన్ననే బింగే అజయ్ అని పెట్టాను. రేపు బింగే కాబట్టి తీసిందన్ననే కాబట్టి ఆ డప్ప కటింగ్ నేనే తీసిన, కానీ పైసలు తీసుకోలేదు, బుకింగ్ చేయించిన. భక్తులందరూ సీసీటీవీ నిఘాలో ఉన్నారు. బోనాలు ఎత్తుకొని వెళ్లే భక్తులకు దొబ్బుకుంటూ పోతున్నారు. అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు అంత జనాలు. సో పైకి ఎక్కేసరికి గులో తిరిగిపోతుంది, చాలా మంది ఉన్నారు. నార్మల్గా గోల్కొండ అంటే మనకు హిస్టరీ, కింగ్డమ్, డైమండ్స్ ఇవే గుర్తుకొస్తాయి. బట్ బోనాల సీజన్లో మాత్రం వేరే వైబ్ ఉంటుంది, మనకు కంప్లీట్గా డిఫరెంట్ ఫీల్ వస్తుంది. ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసాం, ఇంకొక 100 meters వెళ్ళామంటే మనం
మన దర్శనం అయితే అయిపోయింది. గోల్కొండ బోనాలు అంటే ఫెస్టివల్ కాదు, ఇటు ఒక భక్తి బాండింగ్ అండ్ బీ టుగెదర్ అనమాట. సో మన హైదరాబాద్లో ఇది ఒక కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయవలసిన వైబ్ అన్నమాట. దాదాపు మాకు ఒక 3 hours పట్టింది. మేము 4th అలా బయలుదేరాం. సో ఇప్పుడు 7:30 అవుతుంది టైం. సో ఫైనల్గా గోల్కొండ బోనాలు అయితే చూసేసినాం. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు ఆఫ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి.